ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 17వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంతో జాగ్రత్తగా నా ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపుతాను. నానా చెత్త తినను. అయితే నేనేదో మహాభక్తుడిని, నీతిమంతుడిని, జ్ఞానిని అనట్లేదు, అనుకోవట్లేదు. నాలో బోల్డ్ తప్పులు ఇప్పటికీ ఉంది. నా బాధంతా ఏంటంటే, విపరీతంగా తలనొప్పిగా ఉందనుకో, ప్రార్థన చేయలేము. అలాగే శారీరకంగా ఏదైనా సమస్యలు ఉంటే ప్రార్థన చేయటానికి ఇబ్బంది పడతాం. నాకు గత సంవత్సరంన్నర పైనుండి ఈ ప్రాంతంలో, అంటే నా తల మెడ పై భాగంలో పాత రూపాయి కాయిన్ కంటే పెద్దదైన ఒక దురద పుడుతుంది. అక్కడ కురుపు ఏది వచ్చిందో ఏంటో, నా వెనక్కి నేను చూసుకోలేను కదా, అది తామర. అలాగే బెల్ట్ టైట్గా కట్టుకుంటాను. నడుము వెనకాల కూడా కొద్దిగా బాగా దురదగా ఉంది. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హుసేన్ గారి దగ్గర వించిపేట ఆయన ఒక సుమారు సంవత్సరం క్రితం ట్రీట్మెంట్కి వెళ్ళాను. నయం అయింది, పర్వాలా. అది సుదీర్ఘకాలంగా నన్ను బాధ పెడుతుంది. అయితే బాగైపోయాను కదా అనేసి నాన్ వెజ్ అది నేను తినడం మొదలుపెట్టా. ఒంటరివాడిని కదా, వండి పెట్టేవాళ్ళు లేరు. అందుకని అప్పుడప్పుడు ఇక కర్రీ పాయింట్లు వెళ్ళి చికెన్లు అవి తెచ్చుకొని తినడం. పెద్ద తిండిపోతును కాదు. కారణం ఏదైనా కానీ ఈ నడుము వెనక భాగంలో, మెడ పై భాగంలో వెనక వైపు విపరీతమైన దురద. నిన్న మంగళ షాపు బార్బర్ కుప్పిలి లక్ష్మణ అన్నాడు, అది తామరండి అన్నాడు. ఇన్నాళ్ళు మరి నాకు తెలియదు కదా. ఇవాళ ఏం చేశానంటే 17వ తారీఖు జనవరి 2025 సంవత్సరం ఎంజీ రోడ్, అంటే బందర్ రోడ్లో ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకంటే బాధ తట్టుకోలేకపోతున్నా. వెళితే నాకు మందులు వాడడం, ఇంజక్షన్లు వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు దేవుడి దయ వల్ల ఆరోగ్యంగానే ఉంటాను. అలాంటిది ఇవాళ చాంతాడంతా, ఇదిగోండి ఈ బాటిల్, దీని పేరు బ్రాహ్మ రసాయన అంట. ఇంకొకటి కూట జావలేహ అంటండి. ఇంకా ఈ మందుల్ని చూస్తేనే భయం వేస్తుంది. అసలు ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి కూడా నాకు గుర్తు రావట్లా. ఇది ఆదివారం మోషన్కి వేసుకోండి, కడుపు క్లీన్ అవ్వాలి, 5-6 మోషన్స్ అవ్వాలి అన్నారు. ఆ తర్వాత ఇదిగోండి చూడండి ఎంతెంత బాటిల్స్. అయితే దాదాపు 5 బాటిల్స్ ఇచ్చారు, అంతంత బాటిల్స్. నేను కూడా ఇక ఈ రోజు నుండి ఇక శాకాహారిగా మారిపోవాలని వండి పెట్టే వాళ్ళు ఉండాలి, కానీ తోటకూర, బచ్చలి కూర, పొన్నగంటి కూర లాంటివి తినాలి అనేసి అనుకున్నాను. కానీ ఒంటరివాడినే కర్రీ పాయింట్లో కొని తినాల్సిందే. నా పిల్లలు వచ్చి ఉండమంటారు. ఎన్ని రోజులు? ఒక రోజు ఉంటా, 2 రోజులు ఉంటా. ఎక్కువ రోజులు ఉండలేను కదా నేను, నాకు అలవాట్లేదు. సరే, ఉదయం గవర్నమెంట్, అదే ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ బందర్ రోడ్, దాన్ని ఎంజీ రోడ్ అంటారు, మహాత్మా గాంధీ రోడ్ అంటారు, వెళ్ళాను. అదేంటయ్యా బాబు, ఇవాళ తెలిసిన అతను స్వార్థికుడు కాదు, కానీ ఇంచుమించు అలా ప్రవర్తిస్తాడు. అదేంటయ్యా బాబు, మీకు అనారోగ్యం ఏంటి, మీకు తామర రావడం ఏంటి?
మీరు దైవ సేవకులు అన్నాడు. యోబు గారి పేరు ఎత్తడానికి కూడా మనకి అర్హత లేదు. ఆయన నిజమైన దేవునికి సాక్షి, మహాభక్తుడు. అటువంటి యోబు గారే అన్ని బాధలు వచ్చిన పళ్ళు బిగబట్టి గోక్కోటానికి గోళ్ళు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో చిల్ల పెంకులతో గోక్కుంటుంటే అతని భార్యకి కడుపు మండిపోయింది. యోబు 2వ అధ్యాయం 9-10 వచనాల ప్రాంతంలో ఉంటుంది. ఇంకా దేవుడు 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 అంటావు ఏంటయ్యా బాబు, అంతా నాశనం అయిపోయాం, దేవుడిని దూషించి మరణం పొందు, ఈ బాధలు నువ్వు అనుభవించే కంటే అనింది. అప్పుడు ఆ మహానుభావుడు యోబు గారు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, దేవుని వలన మనము మేలు అనుభవింప తగుదుమా, కీడు అనుభవింప తగమా అని గడ్డి పెట్టాడు భార్యకి. ఎవరున్నారండి? నా మట్టుకు నేను మాత్రం తట్టుకోలేను, దేవుడిని అంత మహిమపరచలేను. ఏదో సేవకుడిని అంతవరకు ఒప్పుకుంటా, అంతేగాని నాలో చాలా కల్మషాలు ఉంది, దోషాలు ఉన్నాయి. ఎన్నోసార్లు బద్దకించి తక్కువ ప్రార్థన చేసుకున్నాను. అదేవిధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి పేరు వినే ఉంటారు. గన్నవరం పక్కన, విజయవాడ గన్నవరం పక్కన పెదవటిపల్లిలో ఆయన 80 సంవత్సరాల క్రితం దేవుని సన్నిధికి ఎగాడు. ఆయన జీవించినన్నాళ్ళు బోధకాలుతో బాధపడ్డాడు, మహాభక్తుడు. మరి ఆయన కూడా విపరీతమైన జ్వరంతో, ఆ రోజుల్లో కమ్మవాళ్ళు, కొన్ని అగ్రవర్ణాలని చెప్పుకునే వాళ్ళు క్రైస్తవులు అంటేనే చిచి వాళ్ళు, అంటరాని వాళ్ళు అనేసి ఒక తక్కువ పదజాలం వాడేవాళ్ళు. ఆ రోజుల్లో బ్రదర్ జోసెఫ్ తంబి గారి ద్వారా ఆ కమ్మ వాళ్ళు, బోయపాటి బాలస్వామి వాళ్ళు రక్షణ పొందారు. అదన్నీ ఇప్పుడు వివరించి చెప్పలేను. వాళ్ళ ఇంట్లోనే ఆయన చనిపోయాడు విపరీతమైన జ్వరంతో. ఆయనే ముందు చెప్పాడంట, నా ఇన్నాళ్ళ తర్వాత పలానా తారీఖు మీ ఇంట్లో చనిపోతానని ప్రవచనం. అదేవిధంగా 2వ రాజులు 13వ అధ్యాయం 14వ వచనంలో ఎలీషా ఎంత గొప్ప ప్రవక్త అండి. ఏలియా తర్వాత రెండింతల ఆత్మ పొందుకున్న మహా గొప్ప దైవజనుడు. ఆయన మరణకరమైన వ్యాధి రోగి అయ్యి బాధపడ్డాడు, తర్వాత చనిపోయాడు. పుట్టుట గిట్టుట కొరికే కదా మరి. ఎలీషా గారు అంతటి మహానుభావుడు, ఆయన అనారోగ్యం పాలయ్యాడు. కొంతమంది మూర్ఖులు, దైవజ్ఞానం లేని వాళ్ళు ఏమంటారంటే, అయితే దేవుడు భక్తుడైతే వాళ్ళకి అనారోగ్యం రాకూడదు అని. ఏసన్న గారు మా ఆత్మీయ తండ్రి, మరి ఆయన ఎంతటి ఇబ్బందులు, ఎంత బాధపడ్డారు. అసలు ఆయనకి మందులు వాడడం అంటే సుతరాము ఇష్టం లేదు. ఆయనే అనారోగ్యం పాలయ్యాడు. దైవజనుడు, బ్యూలా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రాజబాబు గారు. ఆయన తమిళనాడు రాయవెల్లూరు ఎక్కడో, నేను చూడలేదు అనుకోండి, రోజుకి బ్లడ్ ప్యాకెట్, రక్తం ప్యాకెట్ 5,000 రూపాయలు ఎంత అంట ఒకటి, అవి ఎక్కించేవాళ్ళంట. భక్తులకి, సేవకులకి అనారోగ్యం రాదు, రాకూడదని ఎక్కడా రాసి పెట్టలేదు. మా ఆత్మీయ తమ్ముడు అంటే ఆయన దేశ విదేశాలు వెళ్ళిచ్చాడు, రెవరెండ్ కొలసనకోటి జోసెఫ్ మోజెస్ గారు. ఆయన నన్ను అన్నా అని ఆప్యాయంగా పిలిచేవాడు, ఎక్కడ కనపడ్డా కూడా చాలా ప్రేమతో పలకరించేవాడు. అటువంటి జోసెఫ్ మోజెస్ గారు కరోనా సందర్భంలో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. సేవకులకి రాదు, రాకూడదని ఎక్కడా లేదండి. ఆ విధంగా నేను ఈరోజు అక్కడికి వెళ్ళొచ్చాను. కేవలం ఏంటిది, తామ్ర ఏదో అంటారే లోకస్తులు, కోచి పుండు బ్రహ్మరాక్షసి అయ్యిందనేసి, అలాగా ఈ దురదకి తట్టుకోలేక బాధపడుతున్నాను. సరే, అట్నుండి వచ్చి మరి తినడం తప్పదు కదా.
అమ్మ హోటల్, దాన్ని ఒకప్పుడు బోడెమ్మ హోటల్ అనేవాళ్ళు. మంచి భోజనం బాగుంటుంది, టిఫిన్లు కూడా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి భోంచేద్దాం అనుకున్నా. ఈలోపుగా గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ బార్డర్లో, అంటే సిఎస్ఐ చర్చి ఎదుట అన్న క్యాంటీన్ అనే దాంట్లో ముగ్గురు నలుగురు బాగా టచ్ చేసి ఇన్షర్ట్ చేసుకున్న వాళ్ళు లోనికి వెళ్తున్నారు. బాగా ఆకలి మీద ఉన్నా, ఏంటా అనేసి నేను వెళ్ళాను. వెళ్తే నేను అనుకున్నది చాలా క్రింది స్థాయి వాళ్ళు, కార్మికులు లేదా యాచకులు 5 రూపాయలకి ఆ భోజనం తింటారేమో అనేసి నేను ఏనాడు ఆ ఛాయల్లో వెళ్తే దాదాపు 90% మధ్య తరగతి వాళ్ళు, ఇన్షర్ట్ టచ్ చేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. ఇక ఒక నలుగురు ఐదుగురు లేదా నేను భోజనం చేసినప్పుడు వాళ్ళు ఎవరు యాచకులు లాంటి వాళ్ళు, నాకంటే బాగా వృద్ధులు అక్కడ భోజనం చేస్తున్నారు. అంటే తక్కువ మంది అటువంటి వాళ్ళు భోజనం చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఏమో కేవలం 5 రూపీస్ అన్న క్యాంటీన్లో అక్కడ భోంచేసా. నాలాంటి వాడికి ఒక మోస్తరు పర్వాలా. కడుపు నిండా తినాలి అనుకున్న వాడికి ఆ భోజనాలు 2 టోకెన్లు తీసుకొని 5 రూపాయలకి ఒకసారి 5 రూపాయలకి ఒకసారి తినాలి. ఫుల్గా ఉంటుంది. నా ఆత్మీయ జీవితంలో ఇది ఒక చరిత్ర జరగబోతుంది. నా మరణానంతరం ఇది ఎంతో వైరల్ అవుద్ది. దేవుడిచ్చిన జ్ఞానంతో కొన్నిసార్లు నేను జరగబోయేది కూడా నా ద్వారా దేవుడు చెప్పించాడు. కాబట్టి అందుకే ఇది మై స్పిరిచువల్ లైఫ్ పేజీ అని చెప్పొచ్చు. నా ఆత్మీయ జీవితంలో ఒక పుట, అంటే పేజీగా భావించి దేవునికి ప్రియమైన వీక్షకులు మీ అందరికీ నా యొక్క వ్యక్తిగత విషయాలు చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే, ఒక పరోక్షంగా చెప్పాలంటే, దేవుణ్ణి, యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు తన సిలువ తాను మోసుకొని వెళ్ళాలి. పగవాడికి వద్దండి. నేను ఉంటున్న ఈ గృహం ఎప్పుడో డీసీ రోజుల్లో అంటారే, అలాంటి రోజుల్లో కట్టిందనుకుంటా. పిచ్చులు పెళ్ళలుగా పై కప్పు నుండి ఊడిపడ్డము, ఇదంతా ఇంకా వివరిస్తుపోతే చాలా. ఇది ఇంటికెళ్ళైనా ₹1 ఖర్చు పెట్టాడు దాన్ని మరమ్మతు చేయించడానికి. ఆయనకి కావాల్సింది డబ్బు. లోన సూర్యరశ్మి ఉండదు, గాలి ఉండదు. అలాంటి గృహంలో ఉంటున్నా. నేను ఉంటున్న పైభాగంలో అయితే తాగుబోతులు, బూతులు తిట్టుకునేవాళ్ళు, గలీజు వాళ్ళే దిగుతుంటారు. మంచి కుటుంబం, సాంప్రదాయం కలిగిన వాళ్ళు ఎక్కిన, అద్దెకి వచ్చిన దాఖలాలు లేదు పైన. అవన్నీ భరించాలి. వాళ్ళు విపరీతంగా అరుచుకుంటారు, తిట్టుకుంటారు, తాగుతుంటారు. అది భరించాలి. ఇక్కడ లోపల ఏమో సూర్యరశ్మి లేని, గాలి లోపలికి రాని ఈ ఇంట్లో ఉంటున్నాను. అంటే నేను కష్టాల కడలిలో, కొలిమిలో ఉంటున్నాను. అయితే దేవుడికి వీడు అన్నీ తట్టుకోగలడు అనుకున్న వాళ్ళకి అలాంటి బాధలు పెడతాడు. నా దేవుని మహిమ యందు, నా దేవుని దీర్ఘశాంతం ముందు నేనేమి త్యాగం చేయట్లేదు. దేవుడు గొప్పవాడు. కాబట్టి నేను చనిపోయే ఆఖరి క్షణం వరకు కూడా దేవుని తలుస్తూనే ఉండాలి, ప్రకటిస్తూనే ఉండాలి అనే నా కోరిక నెరవేరటానికి దయచేసి మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది ఈ వీడియోకి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెట్టాలా ఇంకా నిర్ణయించలేదు. మన వినికిడిలో నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును,
ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నిమ్మి కమల, శాంతి, సిహెచ్ సునీత, వీళ్ళు వాయిస్ మెసేజ్ల ద్వారా నాకు ధైర్యం పలికే మాటలు చెప్పారు. ఆయుర్వేద మందులు బాగానే పనిచేస్తుంది, జాగ్రత్త, మీకోసం ప్రార్థన చేస్తున్నామని. అదేవిధంగా గుంటూరు అనుకుంటా మంటి మురళి నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నా శ్రేయస్సు కోరుతూ మాట్లాడుతుంటాడు. నా మేలు కోరే వాళ్ళని చూస్తుంటే ఆది కాండము 12వ అధ్యాయం 3వ వచనం, నిన్ను ప్రేమించు వారిని, అంటే నన్ను ఫ్రాన్సిస్ని ప్రేమించు వారిని దీవిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి మంటి మురళి కానివ్వండి, నా శ్రేయస్ కోరే జెర్మియా గారు, అంటే నెల్సన్ బుక్ యజమాని, బైబిల్ బుక్ షాపు యజమాని అన్నమాట, ఆయనే కానివ్వండి, ఇంకా నాకు తెలిసిన దైవజనులు విశ్వప్రసాద్ అయ్య గారు, అల్లూరి విశ్వప్రసాద్ అయ్య గారు, నేను ఏదైనా చిన్న మాట అంటే అంత గొప్ప దైవ సేవకుడు ఎప్పుడు నన్ను ధైర్యపరుస్తూ మాట్లాడుతుంటారు. కాబట్టి అదే నాకు ఊరటగా సంతోషంగా ఉంటుంది. అంటే నీరసించిన వాడిని ప్రోత్సాహపరిచేవాళ్ళు అన్నమాట. కాబట్టి నా కోసం మీరు ప్రార్థన చేయండి. నా కోసం ఎంతమంది ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ దేవుడు అంతకంత ఆశీర్వాదాలు ఇస్తాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. వన్స్ అగైన్, టుడే 17th January 2025 ఫ్రైడే. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.